మీడియా సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ కామెంట్స్ ఎమ్మెల్యేపై మేము చేసే అవినీతి ఆరోపణలకు పూర్తి ఆధారాలున్నాయి. నాపై ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమర్మేషన్ సూట్ కూడా వేశారు. అయితే ఎమ్మెల్యే అవినీతికి నిదర్శనం ఉప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాయి బాలాజీ అనే వెంచర్ వేసి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. దీనిపై ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ఎస్పి కాల్వ 6015 ఎకరాలు, డొంక దారి 3.50 ఎకరాలు, కుంట భూమి 0.28 ఎకరాలు, మిగులు భూమి 14.66 ఎకరాలు, కుమ్మరి వడ్రంగి ఈనం భూములు 16.47 ఎకరాలు, చంద్రమౌళేశ్వరి దేవస్థానం భూమి 4.72 ఎకరాలు, ఇలా మొత్తం 44.78 ఎకరాలు ఆక్రమించారు. నిజంగా దమ్ము ధైర్యం అంటే స్వీకరించమనండి, దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఇదే ప్రతిపక్ష నేతగా మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు మిమ్మల్ని ఛాలెంజ్ విసురుతున్నాను. చూసే వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇతను అసహించుకొని దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా గుర్తించాలి, ఇది ప్రజలకు తెలియజేయాలి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అందజేయండి, కావాలంటే కలెక్టర్ గారికి ఆర్డీఓ వాళ్ళందరూ కూడా అందజేయండి. దీని మీద ఎంక్వైరీ చేయమనండి. మేము అడిగేది ఒకటే, పేదల భూములు గవర్నమెంట్ భూమి ఈ విధంగా అన్యాక్రాంతం అయితే మేము ఊరుకోవడానికి వీల్లేదు. ఇది పేద ప్రజలకు ఇవ్వాల్సింది. తప్పనిసరిగా దీని మీద న్యాయం జరగాలని కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము. ఇవన్నీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇవన్నీ చూసుకోమనండి. నీకు నిజంగా దీంట్లో నిజాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, సిగ్గుతో తల వంచుకోవాలి. బయటకు వచ్చి ప్రస్తుతం మాట్లాడటం కాదు. నువ్వు చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా రోజు ఒకటి బయట పెడతాము. నువ్వు ఛాలెంజ్గా తీసుకో, మేము దీన్ని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. చరిత్రలో ఇటువంటి అవినీతి పరుడు కానీ దుర్మార్గుడు అక్రమాస్తులు కూడబెట్టే నాయకుడు ఎవరు లేరు. ఇంతకుముందు డాక్టర్ కోడెల గారు ఉన్నారు, కాసు కృష్ణారెడ్డి గారు, ఎవరు కూడా ఇటువంటి పనులు చేయలేదు. డాక్టర్ కోడెల గారు స్పీకర్గా దిగిపోయిన తర్వాత 2 లక్షల ఫర్నిచర్ ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అతన్ని వేధించి ఆత్మత్యాగం చేసుకునేటట్టు చేసిన బలిదానం చేసుకున్నాడు ఆయన. దీని అంటే కారణం కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ప్రభుత్వం. దీనికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాము. ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోటే మేము గడిచిన 4 ఏళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నరసరావుపేట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫెమేషన్ సూట్ కూడా వేయటం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు ఇటన్నిటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది. మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్తశుద్ధి ఉంటే కనుక నేను చెప్పే ఆధారాలన్నీ కూడా స్వీకరించండి. దీని మీద ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ గారు ఉన్నారు, అది ఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేయండి, నిజ నిర్ధారణ తేల్చండి. ఎందుకంటే ప్రతిసారి ఏదో తూతు మంత్రంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడం, ఆధారాలు ఏమని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సాయి బాలాజీ సిటీ అనే వెంచరు దాదాపు 200 నుంచి 250 ఎకరాలు వెంచర్. అది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావాలి, ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయటం జరిగింది. ఈ వెంచర్లో దాదాపు 46 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అసైన్ ల్యాండ్. ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు వెంచర్ వేయడం జరిగింది. ప్రతి ఎకరం కూడా 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. ఇది నిజం. దీని మీద ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సర్వే నెంబర్లు సహా నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. 146 ఎకరాలకు కూడా సర్వే నెంబర్లు 175 నుంచి 196 దాకా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఉప్పలపాడులో చంద్రమౌళేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉంది. అక్కడ ఏ వెంచర్లో అయితే వెంచర్ వేశారో అక్కడ ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ యొక్క భూమి 3.5 ఎకరాలు, 3.5 ఎకరాలు అనమాట. అది అసలు ఆ టెంపుల్ కానీ ఆ భూమి ఆధారాలు కానీ ఎక్కడ లేకుండా వాళ్ళు దాన్ని పాడు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్పి కాలువ దాదాపు 6 ఎకరాలు, బళ్ళు పోవడానికి దారులు ఉన్నాయి, అవి కూడా 9.5 ఎకరాలు. అదేవిధంగా కుంట భూమి ఉంది, కుంట భూమి కూడా 6 ఎకరాలు ఉంది. అంటే ఈ వెంచర్లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అనమాట.
దీన్ని అంతా కూడా ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మిగులు భూమి ఉంటుంది. మిగులు భూమి దాదాపు 14 ఎకరాలు ఉంది. ఇవన్నీ కూడా ఆధారాలతో మేము బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా కొమ్మరి, వడ్రంగి, ఈనాం భూములు ఇవన్నీ కూడా 16 ఎకరాలు ఉంది. అంటే ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చంద్రమౌళి దేవాలయం భూమి ఒకటి ఉంది, అది 3.5 ఎకరాలు. ఈ మొత్తం కలిపి 46 ఎకరాలు. ఈ పూర్తి ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు చూడొచ్చు. అదేవిధంగా మేము ఒకటే అడుగుతుంది, ఈ విధంగా అక్రమంగా వెంచర్ వేసి భూములను అమ్ముకుంటే ఏదైనా తుఫాను కానీ వరదలు వచ్చినప్పుడు మరి ఈ పేద ప్రజలు ఏ విధంగా అక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ నిజంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు మేము బయట పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. దీనికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఎక్కడైతే గుడి ఉందో గుడి ఆధారాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి. అదేవిధంగా దేవాలయ భూమి యొక్క ఆధారం ఎన్ని ఉన్నాయి. ఇక్కడ గుడి స్థలం ఇది. అదేవిధంగా RH కాపీ ఉంది, దేవాలయం భూమిది. RSR నెంబర్ దేవాలయం భూమిది. దీంట్లో ఒక్కటి అబద్ధం ఉన్నా కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ప్రెస్ మీట్ పెట్టమనండి, దీని మీద ఆధారాలు చూపించమనండి, ఎంక్వైరీ చేయమనండి. మేము అడిగేది ఒకటే, ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే ఆక్రమించుకొని వీల్లేదు. ఆయన చేసే అవినీతి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి. ఇవాళ సాయి బాలాజీ సిటీ వెంచర్దే మేము బయట పెట్టాము, ఇంకొక రోజుకొకటి బయట పెడతాము. ఎన్నెన్ని అక్రమాలు చేశారు, ఎన్నెన్ని అవినీతి పనులు చేశారు. ఇతను ఒక భూ బకాసురుడు. ఇతని అవినీతి అక్రమాలు చూసే